హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మనం మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే అసలు పనికిమాలినాడు వీడిని అసలు టచ్ చేయకూడదని అనుకున్నాను, కానీ కొన్ని చెప్పని తప్పక పరిస్థితి. ఎందుకనంటే ఈ మధ్య మీరు కనుక తన వీడియోస్ కనుక చూస్తే ఎక్కువ విజృంభిస్తుంది. గత 3-4 రోజుల్లోనే దాదాపుగా 25 వీడియోలు దాకా చేయటమే కాదు, ఈ సైలెంట్గా ఉండి ఏదో వాళ్ళ జాబో ఏదో ఒకటి చేసుకునేటువంటి వాళ్ళని మరలా ఈ ఊపిలోకి లాగడానికి విశ్వ ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు అనమాట. అతని మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. కొన్ని రీసెంట్గా ఉన్నటువంటి వీడియోలు ఏం చెప్తున్నాడు, మీరు అన్నీ ఉన్నాయి, మీరు జాబ్ చేసుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, కానీ ప్యాసివ్ ఇన్కమ్ మీకు డబ్బు ఎక్కువగా కనుక లేకపోతే, లగ్జరియస్ లైఫ్ కనుక లేకపోతే మీరు ఎలా? కాబట్టి దానికి ఒక మార్గం ఉంది, నా దగ్గరే ఉన్నది, కాబట్టి రండి అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉన్నాడు. నిజంగా ఓ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నడుపుకునేటువంటి వాడిని కనుక ఈ ఊబిలోకి తీసుకొని వచ్చి కూరుకుపోయేటట్టుగా కనుక చేస్తే, అసలు ఈ ఫీల్డ్లోకి తీసుకొని వస్తేనే వాడు ఈ ఊబిలో కూరుకుపోతే ఒక్కోసారి కుటుంబాలే చిన్నభిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వ్యక్తి గతంలో 600 కుటుంబాలని బజారుకి తెచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఇతని వలన ఒకరు చనిపోవడం కూడా జరిగింది. చాలామంది లక్షలాది రూపాయలు కోల్పోవడం జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య డిస్ప్యూట్స్ అనేటువంటివి ఇతని కారణంగానే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? డబ్బులు 6 లక్షలు 10 లక్షలు అట్లా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి, ఇది ఇప్పుడు చెప్తున్నారే కోట్లు సంపాదించేటువంటి మార్గం అని, లక్షలు ఇక్కడ వస్తాయని, ఎలా సాధ్యం ఇప్పుడు లక్షలు నేను సంపాదించేశానని, నేను లగ్జరియస్ లైఫ్ని గడుపుతున్నానని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సింది ఇవన్నీ కూడా వాళ్ళు ట్రేడ్ కనుక చేసి సంపాదించి కనుక వస్తే వాటిని P&L వాటిని చూపించేసి, ఇదిగో నాకు ఎంత వచ్చిందని P&L చూపించేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టుకుని ఇది కావచ్చు. కానీ అతనే బాగా విపరీతంగా డబ్బులు అనేటువంటి నష్టపోయాడు. అతను ఇంత డబ్బులు ఎందుకు సంపాదించగలిగి ఇది చేయగలిగాడు అని అంటే, మీ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయటం, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటే నెలకు 2000 3000 ఫీజులు వసూలు చేయటం. అంతకుముందు చాలా నెంబర్ ఆఫ్ ఉండేవారు కాబట్టి నెలకి టెలిగ్రామ్ ఫీజుల ద్వారానే కొన్ని లక్షలాది రూపాయలు వచ్చాయి అన్నమాట. కాబట్టి ఈ డబ్బునన్నింటినీ ఇప్పుడు తను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టుగా ఇతను చేసేటువంటి మోసాలని, ఈ మోసం ద్వారా సంపాదించిన డబ్బుల్ని మొత్తం పోయేటట్టుగా భగవంతుడు చేశాడు. కానీ దాని ద్వారా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఎలాగైనా సరే ఇంకా 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 పబ్లిక్ని తప్పుదారి పట్టించాలనేటువంటి కోణంలో ఏం చేస్తున్నాడు. ఒక వ్యాపారం చేసుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని అత్యాశగా చూపించేసి ఒక నిజాయితీతో వ్యాపారం చేసుకోవచ్చు, లేకపోతే కొద్ది 10% మోసంతో చేసుకోవచ్చు వ్యాపారం అనేది. కానీ 100కి 100% మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేసి ఈ యొక్క అమాయకుల్ని ఈ ట్రేడింగ్లోకి వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నాడు. నిజంగా రీసెంట్గా చేసినటువంటి వీడియో నాకు చాలా బాధ అనిపించింది అనమాట, అతను చేసినటువంటి వీడియోని చూసినప్పుడు. ఎందుకనంటే తనేదో చక్కగా లగ్జరియస్ లైఫ్ని గడుపుతున్నట్టుగా, మిగతా వాళ్ళంతా కూడా ఏదో ఇప్పుడు డబ్బుతోనే సంబంధాలు, మానవ సంబంధాలన్నీ కూడా ముడిపడి ఉండవు. ఎందుకనంటే నీ దగ్గర డబ్బు లేకపోతే విలువ అనేటువంటిది ఇవ్వకుండా ఎవడో ఉండడు. నువ్వు ఎంత నిజాయితీతో ఉంటున్నావు, ఏ విధంగా ఉంటున్నావు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. నేను లగ్జరియస్ లైఫ్ని గడుపుతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నటువంటి వ్యక్తి అసలు కామెంట్ బాక్స్ కనుక ఓపెన్ చేస్తే, లేకపోతే అతనికి పెట్టినటువంటి మెసేజెస్ అసలు నిజంగా నోట్తో చెప్పేటువంటివి కూడా కాదు, అంత బండబూతులతో కూడుకున్నవి ఎవడన్నా కనుక చూస్తే, నిజంగా వాడి గనక మనిషి అయితే వాడు అసలు ఇక అందరికి క్షమాపణలు చెప్పి సైలెంట్ అయిపోతాడు. కానీ మనకి ఎటువంటి ఇది లేదు, పబ్లిక్ని మోసం చేయాలి, పబ్లిక్ నుంచి ఏ విధంగానైనా సరే డబ్బులు రాబట్టుకోవాలి, ఇప్పుడున్నటువంటి వాళ్ళందరినీ కూడా డ్రాక్ చేయాలి అనేటువంటి కోణంలో మనోడు ఆలోచిస్తున్నాడు. నిజంగానే పబ్లిక్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు అసాధ్యమవుతుంది అనేటువంటిది ఆలోచించకుండా దీంట్లో డబ్బులు వచ్చేస్తే లక్షలంటే, ఇంతకుముందు ఎన్ని మోసాలు, దారుణాలు, ఘోరాలు చేసినప్పటికి కూడా ఇప్పుడు 5 లక్షల రూపాయల పెట్టుబడి అనేటువంటిది ఇతను దాంట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. అదంతా బొక్కైపోతా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇతనితో ప్రయాణం చేసేవాడు ఖచ్చితంగా ఒక రోజున మొత్తం
స్మాష్ అయిపోతుంది. ఇప్పటికే పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి 10-15% లాస్లో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ అనేటువంటి వాళ్ళు ఈజీగా స్టాక్ మార్కెట్లో మనీ వస్తుందని చెప్పేసి మీరు అనుకోకండి. స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మనం చేయాల్సినటువంటి ట్రేడ్ అనమాట. మీరు ఇతరుల మీద ఆధారపడవచ్చు, కానీ వాళ్ళు ఎంతవరకు మీ యొక్క క్యాపిటల్స్ని వీటన్నింటిని ప్రొటెక్ట్ చేయగలుగుతారు అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో అయితే నమ్ముకొని దాదాపుగా 15 కోట్ల రూపాయలు పబ్లిక్ ప్రాపర్టీ అని పబ్లిక్ మనీ అనేది పోయింది. 15 కోట్లు అంటే మామూలు విషయం. కానీ మీ అందరికీ కలిపి ప్రాఫిట్స్ ఏదన్నా సరే ఒక నెల తీసుకొని రాగలిగితే అతనికి మీ అందరూ పోయిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, ముందు మనీ అనేటువంటిది వస్తుంది. సో వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉంటారు. అల్టిమేట్గా పోయేది మీలాంటి వాళ్ళే అనమాట. కాబట్టి ఎవరైనా సరే జాబ్ చేసుకుంటా హ్యాపీగా ఇదేమైనా ఉంటే హ్యాపీగా మీ జాబ్స్ని మీ ఇది చేసుకోండి. సబ్జెక్ట్ని ఒకసారి క్యాండిల్స్ని, స్టాక్స్ని, చార్ట్స్ని వీటిని అనాలిసిస్ చేసుకోండి. ఈవినింగ్ మీకు జాబ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మంచిగా టైం ఉంటుంది. 6 to 7 ఉండొచ్చు. 8 నుంచి కూర్చున్నా ఒక 2 గంటలు ట్రేడ్ చేసుకున్నా మీ సొంత నాలెడ్జ్ని డెవలప్ చేసుకున్నా చాలా బెస్ట్గా ఉంటుంది. అంతేగాని ఇటువంటి వాళ్ళని పెట్టేస్తే దే ఆర్ ది గ్యాంబ్లర్స్ అనమాట. చూడండి, మీరు ఈ మధ్య చూస్తున్నటువంటి వీడియోస్లో లాస్ట్ మంత్లో దాదాపు 150-200 వీడియోస్ చేశాడు. ప్రతిసారి లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, ఇదే ఉంది, అది ఉంది, ఆకుపచ్చగది రాండి, అసలు మీరు లక్షలు పోతే మీరు మరొక 5 లక్షలు పెట్టుకొని రాండి అని చెప్తుంటే అసలు ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు, ఎంత దారుణమైనటువంటి స్థితితో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళంతా కూడా దే ఆర్ ది చీటర్స్, దే ఆర్ నాట్ ది ట్రేడర్స్. ట్రేడింగ్ చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా ఇట్లా లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని చెప్పడు. అసలు వీడికే దిక్కు లేదు, వీడి యొక్క మైండ్ సెట్టే సరిగా లేదు. ట్రేడింగ్ చేసేటప్పుడు అతనే చెప్పుకున్నాడు, నాకు తెలిసి దగ్గర 2 కోట్ల రూపాయలు అతని డబ్బులే పోయినాయి. ఆ డబ్బులనికే దిక్కు లేదు, నేను ఇట్లా అగ్రెసివ్గా చేస్తారు, లాట్ సైజ్ ఎక్కువ వేస్తారని పబ్లిక్ని అంటూ ఉంటాడు. మీరు ఎలా పడితే అలా డబ్బులు పెట్టారు, అందుకని మీరు పోయినాయి అని అంటారు. మరి మీరు ట్రేడ్ చేస్తేనే కదా, ఇతను ట్రేడ్ చేస్తేనే కదా పబ్లిక్ పోయేది. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. నేను తప్పు అని అంటలా. మీరు చేసేటువంటి పనిని ముందు అసలు ఆలోచించండి. గతంలో ఇప్పుడు ఎంత లగ్జరీస్ లైఫ్ ఎంత ఇది అని అంటే ఆ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్ అప్పుడే లక్షలాది రూపాయలు పబ్లిక్ దగ్గర తీసుకొని ఈ ఇల్లులు కట్టుకోవటం, కార్లు కొనుక్కోవటం ఇట్లాంటివి చేసి ఉన్నాడు. సో ఇటువంటి వాళ్ళ వల్ల మీరు పడకండి. మీరు మీ యొక్క ముందు అసలు ప్రాక్టికల్గా ఆలోచించండి. మనం ఎంతవరకు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాగలం, ఎంతవరకు ఇన్ని లక్షలు వస్తాయి ఇట్లా అని ఆలోచించండి. ఏదో ఒక రోజున వస్తే డబ్బులు మిగతా అన్ని రోజులు వస్తాయి అనేటువంటి గ్యారెంటీ ఉండదు. ఒక రోజు వస్తే 10 రోజులు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో చిన్నగా ఇన్ఫిల్ట్రేటెడ్గా దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి. కానీ స్టాక్ మార్కెట్లో ఎకాఎకన ఒక గ్యాంబ్లింగ్ గేమ్ అనేటువంటిది ఆడకూడదు. థ్యాంక్ యూ.